ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అందరికి శతార్థులలో దండ పెట్టి మర్చిపోవద్దు. జనం మేలుగోరే బిగ్ టీవీ ముచ్చట మర్చిపోవద్దు. ఎందుకంటే మరి ఇక మీ నర్సయ్య తాత దినం జనాలలో ఉండి జనాలకు ఎక్కడికి వచ్చే ముచ్చట్లే పట్టుకొస్తాడు కాబట్టి ఇక రాంగ పోంగని దండం పెట్టి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇక గడ్డ మీద అడుగు పెట్టినా ఇక మరి మట్టిని నమ్ముకొని మట్టితోని పోరాడుకుంటా అన్నదాతలు దినం ఇక మరి వాళ్ళ జీవితకాలం నడుస్తూ ఉంటుంది కాబట్టి మరి ఏ మట్టిలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ మట్టిలో ఏ విత్తనాలు వేస్తే అధిక దిగుబడి వస్తుంది, గా మట్టి సంగతి ఏందో ఇవాళ మరి ఒక శాస్త్రవేత్త ఒక మేడం ఏం చెప్పబోతుంది జనాలకు అనేది మీకు ఈయన చెప్తా మీరు చూస్తూనే ఉంటుంది మన బిగ్ టీవీ. శనార్థి తల్లి నమస్తే. శనార్థి ఇక మా వాళ్ళు చెప్పిన ఇక మరి ఎక్కడ పోయినా బిగ్ టీవీ జనం మేలుకోలే ముచ్చటే, నలుగురికి అక్కడికి వచ్చే ముచ్చటే అని చెప్పిన. మట్టిని నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది. ఎందుకు కాలుతుందంటే ఆ మట్టిలో ఏ ఇత్తనం వేయాలి, ఆ మట్టి పరీక్ష చేయకుండా రైతన్న పుసా అది ఇది ఇత్తనం వేసి ఆగవేతుంది తల్లి. మరి నిన్న మొన్న మీరేందో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ఒక ప్రోగ్రాం చేసినవాడ తల్లి, నిజమేనా? మరి ఎక్కడెక్కడ తిరిగినావు, ఏ భూములు కనపడ్డాయి, ఏం చెప్పినా వాళ్ళకు? ఇది ప్రతిష్టాత్మకంగా మా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకి అన్ని విషయాల మీద అవగాహన కల్పించడం కోసం ఏప్రిల్ 25 నుంచి మే 23 వరకు అన్ని గ్రామాలు 1600 గ్రామాల్లో శాస్త్రవేత్తలందరూ తిరిగి రైతులకి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ఒక 5-6 విషయాల మీద. ఎందుకంటే మన రైతులకి తెలుసు, కానీ కొన్ని మనం గనక పాటిస్తే గనక ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఇంకొంచెం అధిక దిగుబడి సాధించడానికి, అట్లాగే పెట్టే ఖర్చు మీద కొంతవరకు ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మేమేం చేసామంటే మా శాస్త్రవేత్తలందరము అన్ని జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో తిరిగి రైతులకి అవగాహన కల్పించాం. ఏ విషయాలంటే ముఖ్యంగా యూరియా తగ్గించమని. యూరియా ఒకటి మనకి తక్కువ రేట్లో దొరుకుతా ఉంది, అందుకని మన రైతులందరూ దాన్ని ఎక్కువగా వాడుతా ఉన్నారు. అంటే యూరియా తగ్గించామంటారా? అట్లా ఏం కాదు. ఇంతకు ముందంతా బాగా దొరుకుతా ఉంది, దాన్ని విరివిగా వాడుతా ఉన్నారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో తక్కువ ఖరీదులో మనకు అది దొరుకుతా ఉండటం వలన విరివిగా ఎక్కువగా వాడటం వలన మన నేల ఆరోగ్యం దెబ్బతిందనమాట. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం దాన్ని కొంచెం తగ్గించుకొని పచ్చిరొట్టి ఎరువులు లాంటివి వాడటము, సేంద్రియ ఎరువులు వాడటము, జీవన ఎరువులు వాడటము, ఇట్లాంటివన్నీ మనం గనక మన రసాయన ఎరువులతో పాటు వీటిని కూడా మనం గనక ఎరువులతో పాటు వాడుకుంటే మన నేల ఆరోగ్యాన్ని కొంతవరకు మనం పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి తల్లి, ఈ సౌడు భూములు ఉంటాయి కదా కొన్ని, ఈ సౌడు భూములలో పండది అంటుంటారు. ఎట్లా ఆ సౌడు భూములకు మీరు ఇప్పుడు ఈ రైతులకు ఏం చెప్తారు? అన్న పంట మంచిగా దిగుబడి రావాలి. ఇప్పుడు అది చాలా మంచి ప్రశ్న. ఎందుకనంటే ఆ చౌడు భూములు ఎందుకు అట్లా ఏర్పడుతున్నాయి అని అంటే, మన తెలంగాణ రాష్ట్రంలో వరి తర్వాత వరి ఎక్కువగా వేస్తా ఉన్నారు మన రైతులందరూ. పంట మార్పిడి అనేది లేదు. పంట మార్పిడి తప్పనిసరిగా చేస్తే గనక మనం కొంతవరకు ఆ చౌడు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన నేలల్లో ఏ రకం చౌడు ఉందనేది మన రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. చౌడులో చాలా రకాలు ఉంటాయి. తెల్ల చౌడు అని ఉంటుంది, నల్ల చౌడు అని ఉంటుంది. తెల్ల చౌడు ఉంటే గనక మన రైతులు ఎలాంటి రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. నీటిని నిల్వ ఉంచేసి మనం 2-3 రోజులు మడుల్లాగా కట్టి పొలాన్ని
నీటిని కనుక 2-3 రోజులు నిల్వ ఉంచి ఆ నీటిని మనం బయటికి తీసేస్తే కనుక తెల్ల చౌడు మనం తగ్గించుకోవచ్చు. అదే నల్ల చౌడు ఉంటే కనుక మనం జిప్సం వాడుకోవాలి. అంతేగాని మన రైతులు ఏం చేస్తారంటే చౌడు అనగానే జిప్సం వాడుతూ ఉంటారు. అలా వాడకూడదు. వాళ్ళు ఆ జిప్సం వేసే రసాయన ఎరువు మీద పెట్టే ఖర్చు దండగే అనమాట. ఈ తెల్ల చౌడ నల్ల చౌడ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మన రైతులు వాళ్ళ పొలంలో వాళ్ళ నేలని పరీక్ష చేయించుకోవాలి. చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే, మేము తిరిగినప్పుడు ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కోసం తిరిగినప్పుడు చాలా మంది రైతులు మేము చేయించుకొని 10 సంవత్సరాలు అయింది, ఈ మధ్యకాలంలో మేము అసలు చేయించుకోలేదు అని చాలా మంది రైతులు చెప్తా ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మన నేల ఆరోగ్యం పెంచుకోవాలి అని అంటే రైతులందరూ కూడా వాళ్ళ పొలాల్లోని నేలని పరీక్ష చేయించుకోవాలి. ఆ నేలని పరీక్ష చేయించుకుంటే కనుక వాళ్ళ పొలాల్లో ఏ చౌడు ఉంది, ఏ పోషకాలు ఎంత స్థాయిలో ఉన్నాయి, మనం ఏ పోషకాలని వాడుకోవాలి, ఏ పోషకాలను తగ్గించుకోవాలి అనేది తప్పకుండా తెలుస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం మనం తెలంగాణ నేలలు తీసుకుంటే ప్రధాన పోషకం అనే భాస్వరం అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంది చాలా మంది పొలాల్లో. కానీ మన రైతులకి అంత అవగాహన లేక డిఏపిని కూడా ఇంకా ఎక్కువ కూడా వేసేస్తా ఉన్నారు. అట్లాంటి పొలాల్లో భాస్వరం ఎక్కువ ఉందనుకోండి, నేల పరీక్ష చేయించుకొని వాళ్ళ పొలాల్లో భాస్వరం ఎక్కువ ఉంది అని కనుక తెలిస్తే కనుక మనం ఆ డిఏపి మీద పెట్టే ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు బస్తా 1400 నుంచి 1800 దాకా అయింది. ఇప్పుడు 1800 బస్తా వాళ్ళు వేసేది దానిలో సగం తగ్గించేసుకొని వేసుకోవచ్చు. వాళ్ళ నేలలో కనుక భాస్వరం లభ్య భాస్వరం ఎక్కువగా ఉందని తెలిస్తే కనుక. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మన రైతాంగం వాళ్ళ పొలాల్లో నేలను పరీక్ష చేయించుకుంటేనే తెలుస్తుంది. చౌడు ఉందా, లేకపోతే ఎలాంటి చౌడు ఉంది, ఎలాంటి ఏ పోషకాలు ఎంత స్థాయిలో ఉన్నాయి, మనం ఏం తగ్గించి వాడుకోవచ్చు, ఏమి ఎక్కువ వాడుకోవాలి. అట్లా చేస్తేనే సమతుల్యత అనేది పోషకాల్లో మనకి మెరుగయ్యి మనం పెట్టిన పెట్టుబడికి కూడా మనం అనుకున్న దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. మొత్తానికి మానవి మేడం శాస్త్రవేత్త ఇక మట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి పరీక్షలు చేయించి ఏ రకమైన మనం మందులు వాడాలి అనేది మనకు మాధవి మేడం చెప్పింది. ఇకపోతే విత్తనాల కథ. ఇక మరి రైతన్నలు ఇక ఈడంగా మరి ఆనకాలం సులువు కాబోతుంది కాబట్టి విత్తనాలు ఏ విత్తనాలు వాడాలి, ఎట చేయాలి, ఏం చేయాలని కొంతమంది రైతన్నలు ఊర్ల పంటే అవుతుర్రు. ఇక ఇప్పుడు ఆ విత్తనాల కథ కాడికి పోతా మరి వాళ్ళు కూడా మరి సర్కారు పరంగా ఎటువంటి విత్తనాలు ఇస్తున్నారు, ఏంది ఏం కథ అనేది మీకు ఇలా చెప్తా, మీరు చూస్తూనే ఉంటుంది బిగ్ టీవీ. చిన్నమైన మీ నర్సయ్య దాదా ఇక మరి వరి విత్తన విభాగంలో అడుగు పెట్టాడు. ఇక కొన్ని కోజాగాలు ఉన్నాయి, మరి ఈ కోజాగాలు విత్తనాలకు వచ్చినట్టున్నాయి. మరి ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎప్పటి నుంచి ఈ విత్తనాలకు అలవాటు అయ్యారు, మరి ఈ విత్తనాల కథ ఏంది, ఎందుకు బాగుస్తున్నారు రాజేంద్ర నగర్ విత్తనాలు అనేది తెలుసుకుందాం. చెప్పినా ఏ ఊరి మీదే? మహబూబ్నగర్ కోజాగవా? మరి ఏ పాటి పెడుతున్నావు, ఎన్ని ఎకరాలు పెడుతున్నావు, ఎప్పటి నుంచి ఈ విత్తనాలు కొనబోతున్నావు? అమ్మని స్వామి రంగా ఇది పురకొన్నది, ఇది రాజేంద్ర నగర్ విత్తనాలకు పురకొన్నది తమాషగా. మరి దిగుబడి బాగా వస్తుందా ఎట్లా? ఇప్పుడు వరకు అందదా ఎకరానికి ఏ పాట వస్తుంది లాభం? ఇప్పుడు వరకు చూసుకోలే కానీ మంచిగా పంట వస్తానే వస్తున్నాం. అమ్మని సావిరంగా అసలు ముచ్చలు చెప్తారేని మగోడు. మొత్తానికైతే కాసుల పంటే పంతుంది కోజాకు, అంతేనా? ఏ పాట ఎన్ని ఎకరాలు పెడతావు? 15 ఎకరాలు పెడతాను. మరి ఈసారి ఏం కొనబోతున్నావు విత్తనాలు? తెలంగాణ సోనా సన్న రకం దొడ్డు రకం పెడుతున్నావా ఏమన్నా? అమ్మో ఇది తెలుగులే కోయాక ఇది ఏందనుకుంటున్నావు? కరిసిన కాటేది పడింది. సరే తాత, ఇక మరి నువ్వు కూడా 10 మందికి చెప్పు, ఎందుకంటే మరి అందరూ బాగుపడాలి. 10 మంది మనం మేలు వస్తేనే భగవంతుడు మనకు మేలు వస్తాడు. అంతేనా? సరే, మరి ఇప్పుడు అక్కడ కొన్ని ఏరియాలల్లో ఇప్పుడు ఒక పోస అని అమ్ముతుర్రట. ఈ ఒక పోస కొంచెం ఏమన్నా మళ్ళీ రైతులు ఏమన్నా ఈకారమయ్యానా? దాని గురించి ఐడియా దీని గురించి ఐడియా ఉంది కానీ దీన్ని ఫాలో చేస్తున్నాం మేము. మీదే ఊరు బిడా?
మెదక్ జిల్లా ఎప్పుడు వచ్చినావు? పొద్దున వచ్చిన ఇంటికాడ పంచాయతీ పెట్టుకుందా మీ ఇల్లుగా మొహం అంతా పుసుకుపోయింది. ఇప్పుడు లేచినావు ఏం కదా చదువుకొని బాగానే వచ్చినావు కానీ జర్నీ చేసి ఎట్లుంటది అట్లే ఉంటది ఇక ఇంత దూరం వచ్చినాం కదా. అంతే అంతే అంతే. మరి ఇప్పుడు ఏమేమి ఇతరులకు కొనబోతున్నావు, ఏమేమి ఇస్తున్నారు? నువ్వు ఈసారి వచ్చినావా ఇంతమంది వచ్చినావా? నేను రావంటే ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. నువ్వు కూడా అలవాటు అయినావు కోళ్ళ, అందుకనే ఇక మరవద్దనే వచ్చినావు. మరి ఇప్పుడు ఇవాళ ఏం కొనబోతున్నావు? తెలంగాణ సొన తీసుకుంటా 361 తీసుకుంటా. 2 రకం కూడా సన్న రకం కూడా మంచిగా ఉందా దిగుబడి? సూపర్ ఉంటుంది దిగుబడి. అంతేలే మనకు అది కథ. మీదే కూడా దాదా మరి పట్నం పిల్లగానివి గిల్లే ఉంది నీకు వరి విత్తనం విభాగంలో. ఓహో బామ్మాది కోసం వచ్చినావు అయితే పొద్దుకి దావతి పుల్లే ఉంది మరి స్వామి రంగా. ఇక మరి ఇంకా కూడా కొన్ని కోయాగలు ఉన్నాయి. మరి ఈ కోయాగ ఏడికేళ్ళు వచ్చింది ఏం కదా? ఏడికేళ్ళు వచ్చినా షాద్నగరా ఎట్ట సంగతి? మరి ఏం కొనబోతున్నావే ఇత్తనాలు? దొడ్డు రకమా సన్న రకం? సన్న రకమే. మంచిగా పడుతుందా? మరి బోనస్ పోయిందా పడదా? గట్లే పడుతుంది, పడి పడలేక అంతా జర ఇబ్బంది ఉంది పడుతుంది. ఇక ఇంకా ముందో పడుతుంది. ఇక మనం అన్నట్టు పనులు కావు కదా, పైలు పోగానే సైన్ పెట్టాలంటే బెటర్ కదా. అమ్మని సాగి రంగా ఇది ఆయమన కోళ్ళాగే. మరి ఇప్పుడు రాకపోగా దిగుబడి ఎట్టుంది తాత ఈ ఇత్తనాలకు? మంచిగా ఉంది, పోయినసారి తీసుకెళ్ళినా మంచిగా ఉంది, ఇక్కడనే తీసుకెళ్ళినా మంచిగా ఉంది. అది వరకు ఏడు తెచ్చేది? అదో షాద్నగర్ మామూలుగా లోకల్గా లోకల్ షాపులలో తెచ్చేది. లోకల్ షాప్లలో తెచ్చేది. ఆటికి వీటికి తేడా ఏంది? మంచిగా ఇక్కడ కల్తీ ఉండదు. మంచిగా మనం ముందర తయారు చేసి మనకు దిగుబడి మంచిగా ఇస్తారు. మనకు కంటి ముందరనే ఏమన్నా అది ఉండదు, కల్తీ ఉండదు, మంచిగా ఉంటుంది. అమ్మని సాగి రంగా అందుకే కోయిలాగా రాజేంద్ర నగర్ ఇతనాలకు అలవాటు అయింది. మరి ఈ కోయిలాగా ఏమంటారు చూద్దాం. ఓ పిడా ఓ గడంపోదు ఎవరు తాత? షాద్నగరా. ఏం పేరు నీ పేరు? అమ్మని సామి రంగా ఎట్లా మరి నువ్వు ఎప్పటి నుంచి అలవాటైనా ఇతనాలకు? 10 ఏళ్ళు ఉంటాయి. అమ్మని సామి రంగా 10 ఏళ్ళ పొదుసాది మంచిగా దిగుబడి వస్తుందా దాదా? ఎకరానికి ఎంత వస్తుంది? అదంత ఐడియా లేదు నాకు, మా నాన్న చెప్తారు తీసుకున్నట్లు. పెద్ద మనిషి అయితే ఈ కోయిలాగా ఏమన్నా ఆడంగిడంగా మీద మీద తిరిగే కోయిలాగా అయితే మీ అయ్య రైతు? అవును. సరే ఇక మరి ఈ దోషాన్ని ఏమంటారు చూద్దాం. మరి ఏం చెప్తుంది ఏం కథ? మరి ఎసవాడు ఇత్తనాలు ఇస్తుంది. సన్న రకం కథ ఏంది, దొడ్డు రకం కథ ఏంది? ఓ అమ్మ పంట మరి ఎట్లా, ఎన్ని రకాల పంటలు, సన్న రకం దొడ్డు రకం? మరి రైతులకు ఏం చెప్తున్నావు? వాళ్ళు మరి నమ్ముకొని వస్తారు, ఊరు నీ దండ పెడితే పొలివేరు దాటుకుంటూ వస్తారు. ఏం చెప్తున్నావు వాళ్ళకు? ఎసవాళ్ళు ఇత్తనాలు ఇస్తారు, ఏం అందుబాటులో ఉంచారు? 3 రకాల విత్తనాలు అవైలబిలిటీలో ఉన్నాయండి. ఒకటి సన్న రకం వచ్చేసి RNR 15048 15/048, దాన్ని తెలంగాణ సోనా అంటారు. అది అన్ని 10 కిలోల బ్యాగ్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. దొడ్డు రకం వచ్చేసి 29325, ఒకటి 28361 అవైలబిలిటీలో ఉందండి. అన్ని 10 కిలోల బస్తాలే అవైలబుల్ ఉన్నాయి. 25 కిలోల దొడ్డు రకము 29325 ఉంది. ఉన్నదా? 29325 ఉందండి. మరి ఇప్పుడు ఈ దిగుబడి వ్యాపారం వస్తుంది దేనికి వస్తుంది దిగుబడి? తెలంగాణ సోనాకు వచ్చేసి 26 నుంచి 30, అన్నిటికీ అదే రేంజ్ లో వస్తుంది. 26 నుంచి 30 క్వింటాల్స్. మరి ఇప్పుడు ఈ కాయదొల్చే పురుగు, ఈ కాండం పురుగు, ఈ షెడ్డ పట, ఈ రోగాలకు ఎంత ఇంకేదో అగితేగులాట, ఇంకేదో సుడిదం ఆట, వీటికి మరి తట్టుకుంటుందా ఈ వర్షేదో? తట్టుకుంటుంది. ఇది RNR 15048 అయితే మంచిగా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ అయినా మంచిగా తినొచ్చు, ఆరోగ్యాన్ని కూడా మంచిగా ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఎప్పుడు మొదలైంది ఇది? ఇప్పటి వరకు ఎన్ని బస్తాలు అమ్మినావు? చాలా బస్తాలే అమ్ముడుపోయినాయి. ఇది లెక్కే లేదా? లెక్క ఉంది కానీ ఐడియా లేదు. ఈ విత్తనం మేళ జరుగుతుంది కదండి, ఈ 23 నుంచి ఈ మే 30 ఈ రోజు వరకు లాస్ట్. చాలా మంది రైతులు వచ్చారు, చాలా సేల్ అయింది విత్తనాలు. ఏంది ఇప్పుడు రైతుల నమ్మకం ఏంది ఇక్కడికి రావాలంటే? శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన వెరైటీస్ కదా అండి ఇవి. సో అందుకే చాలా నమ్మకం ఉంటుంది కదా, మన గవర్నమెంట్ శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన వెరైటీస్ కాబట్టి. ఇప్పుడు వీటిని తయారు చేస్తాను ఇంకేమైనా ఉంటారా అక్కడ పొలంలో? వాళ్ళు కూలీలు ఉంటారా? కూలీలు ఉన్నారు పొలంలో. ఉన్నారా? ఉన్నారు.
అమ్మ ఇక ఏమన్నా కానీ ఇక ఆలకాడికే పోతా ఆలకాడి పోయి ఎట్టెట్ట తయారు చేస్తారు ఏంది ఏం కదా అద్దులు ఆల్మాలు ఇది చెప్తా మీరు చూస్తూనే ఉండరు మన బిగ్ టీవీ. ఇక చూసిరు కదా మట్టి ఆరోగ్యం ఎట్లా ఉండాలి ఏం కథ అనేది చూసినాం చెప్పింది. ఇక వీటికి వస్తే విత్తనాలు ఏ రకమైన విత్తనాలు వాడాలి ఎట్లా సంగతి ఏ విత్తనాలు వాడితే ఏ రకంగా దిగుబడి వస్తుంది అనేది కూడా రైతులు కూడా చెప్పారు. మరి మేడం కూడా చెప్పింది. ఇక ఎట్లా తయారు చేస్తున్నారు ఏంది ఏం కథ అంటే ఇది కథ రాజేంద్ర నగర్ గడ్డ మీద చూస్తున్నా పొలవు ఎక్కడ అంతు లేదు పంతు లేదు నీ దండం పెడితే వర్షం అయితేనే ఉంది ఓ వీకు వస్తూనే ఉంది ఓ వీకు ఇంకో వీకు విత్తన ఆ పరిశోధన కేంద్రంలో తయారైతేనే ఉన్నాయి వరి విత్తన విభాగంలో అమ్ముతూనే ఉర్రు. ఇక మరి ఈ తల్లులు చూడు మరి ఏం చేస్తున్నావా ఇలా రోగులు చేస్తున్నాం రోగులు తీస్తున్నాం బెరుకులు తీస్తున్నారు అన్నట్టు వీళ్ళు బెరుకులు అలా ఉన్న బెరుకులు తీసేసి నాణ్యమైన విత్తనాన్ని సేకరిస్తున్నారు అంతేనా? ఇది కథ ఏమన్నా కానీ నేను కూడా చేసే బొమ్మవాడు చేస్తాను ఎందుకంటే చెవిటగారాలట చెవిటగారితే తమాషగా నొప్పిలో ఒంటే ఉన్న నొప్పిలో గారు మొత్తం పోతాయట జర నేను కూడా కొడవలు తీసుకొని తాగుతా. ఇది మరి పదును ఇంకా జర పెట్ట తాత పదును ఇది ఇంకా జర పదును పెడ కింద భూమి అంత తెల్లగా అయిందిగా ఇది 30 కన్నా తక్కువ పెట్టవుతాం దీని మీద పొలం దీని మీద పడుతుంది. దీని మీద పొలను దీని మీద కొడతాము వచ్చే విత్తనము ఒక కొత్త విత్తనం తయారవుతుంది. అందులో ఇంకో కొత్త విత్తనం తయారవుతుంది. ఇక దీని పొలం దీన్ని కొడితే కొత్త విత్తనం తయారవుతుంది. ఇది దీనికి దాన్ని తాకియాలి కట్ట తీసుకొని ఇట్లా కొట్టాలి మనం ఇట్లా మనం ఇట్లా కొడితే దీని పొలం దీని మీద పడుతుంది కొత్త విత్తనం తయారైంది. ఒక విత్తనం చూపి అంట ఇప్పుడు తయారు ఇది అంతా ఇప్పుడు ఇట్లా ఇగో కొత్త విత్తనం ఇదా కథ చిన్నతన కలిది రాజేంద్ర నగర్ మొత్తం విత్తనాల కథ ఉయ్యాలో ఉయ్యాల ప్రజల కోసము ఉయ్యాల పైనము గట్టింది ఉయ్యాల పైనము గట్టింది ఉయ్యాలో బిట్టివి కూడా ఉయ్యాల ఉయ్యాల రైతన్నలకు ఉయ్యాలో శుభవార్త తెచ్చే ఉయ్యాల ఉయ్యాల సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. ఎవరి మీ నర్సేదాత రామసక్కని పాట అందుకుంటూ రాగ తీసిడు కానీ ఆఖరికి వస్తారు కల్లా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా అంటే మరి సస్తలేరా? ఇవాళ ఎంతోమంది అన్నదాతలు నగిరి విత్తనాలు తెచ్చి నగిరి మందులు తెచ్చి అర్ధాంతరంగా ఆగమైపోయిన జీవితాలు ఎన్నో చూస్తున్నాం సమాజంలో అంతేనా? అందుకనే ఇవాళ రాజేందర్ నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిండు మీ నర్సయ్య తాత. ఇక్కడ మీకు కళ్ళ ముందర కనపడుతున్న సారు డాక్టర్ శ్రీధర్ సిద్ధి మరి సీనియర్ శాస్త్రవేత్త. మరి రాబోయేది వానాకాలం కాబట్టి వానాకాలంలో మరి ఎటువంటి విత్తన రకాలు వేస్తే మరి అధిక దిగుబడి వస్తుంది, రైతన్న కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. మరి రాబోయే రోజుల్లో ఈ వర్షాలకు వచ్చే రోగాలేంది, ఆ తెగుళ్ళేంది, ఈ కాండం దొరుచు పురుగు ఏంది, సుడి దోమ ఏంది, అగి తెగులు ఇక ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నిట్లలో ఆరితేరిన సీనియర్ శాస్త్రవేత్త ఏం చెప్పబోతుండు రైతులకు శుభవార్త అనేది సారు శనార్థి.
ఇక మరి ఇప్పుడు రైతులకు ఏం చెప్తావు సార్? ఎటువంటి వరి విత్తనాలు వేస్తే అధిక దిగుబడి వస్తుంది, ఎటువంటి పద్ధతులు పాటించాలి రైతన్నలు? తప్పకుండా అండి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో వరి అనేది ప్రధానమైనటువంటి పంట. అయితే మనము ఈ వాతావరణ పరిస్థితులను బట్టి కానీ, నేల యొక్క స్వభావాన్ని బట్టి కానీ, తర్వాత మనం వరి పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులు, అదేవిధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడే మనకి రైతాంగానికి మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాబోయే వానాకాలానికి మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి చాలా రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతము అటు వ్యవసాయ శాఖ కావచ్చు, ఇటు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా అందరికీ కూడా మార్కెట్లో గిరాకీ ఉన్నటువంటి రకాలు వేసుకోవాలని సూచించడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా అంటే మనకి ముఖ్యంగా ఎందుకంటే ఇది మనకు అటు రైతులకు కానీ, అటు మిల్లర్స్ కానీ, సివిల్ సప్లైస్ వాళ్ళకు కానీ సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి రకాలను వేసుకోవాలని సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో తీసుకున్నప్పుడు అంటే చాలా వరకు తక్కువ నూక శాతము, అదేవిధంగా మనకు ఇంకొచ్చేసి మనకి పొడవు వెడల్పు గింజ నిష్పత్తి వచ్చేసి అది 2.5 పైన ఉండాలి. సో అదేవిధంగా ఇటువంటి రకాలు వేసుకున్నప్పుడు మనకి రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మనం ఐకేపీ సెంటర్లో కానీ మార్కెట్లో అమ్ముకోవడానికి కానీ. సో దీనిలో ముఖ్యంగా చూసుకున్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి చాలామందికి సుపరిచయం ఉన్న రకం వచ్చేసి ఆ శాంబా మసూరి. సో అందరికీ తెలిసిన రకమే, అది పెద్ద అంటే కొత్త రకం కాదు. సో అదేవిధంగా మనకి ఈ శాంబా మసూరి అనేది దాని యొక్క పంట కాలం 140 రోజులు. తర్వాత అది ఎక్కువగా మనకి ఏంటంటే దానిలో చీడపీడలు కానీ తెగుళ్ళ సమస్య ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఆ పంటను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ శాంబా మసూరి వేసుకోదలసిన రైతులు ఏంటంటే తప్పనిసరిగా మనము ఇప్పుడే అంటే ఇప్పుడు మే చివరి వారం నుండి తర్వాత ఈ జూన్ 10 వరకు మాత్రమే నార్లు పోసుకోవాలి. అయితే కొంతమంది రైతాంగము ఈ బీపీటీ 5204ని మనం లేటుగా ఆలస్యంగా నార్లు పోసుకున్నప్పుడు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మండలం కావచ్చు, అదేవిధంగా మధ్య తెలంగాణ మండలంలో ఈ ఉల్లికోడు సమస్య అనేది ఎక్కువ వస్తుంది. తర్వాత ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా 500 రూపాయల బోనస్ అంటే దేనికంటే మనకి ఈ ప్రతి సన్నగింజ రకాలకు ఒక క్వింటాకి 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో చాలామంది రైతాంగం కూడా ఈసారి సన్నగింజ రకాలకు వేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఎక్కువగా రైతాంగం కూడా ఈ సన్నగింజ రకాలు వేసుకోవడానికి మొగ్గు చూపడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ సన్నగింజ రకాలు చేస్తే వీటికి తెగుళ్ళని, సుడిదోమ అని, కాండం వచ్చే పురుగులని ఎక్కువ రోగాలు వస్తాయట ఆనకాలం వల్ల. వాటికి ఎట్లాంటి మరి మందులు, ఎట్లా రైతు దాన్ని ఎదుర్కోవాలి? అదే ముఖ్యంగా వీటితో పాటుగా ఇంకా రకాలు చాలా అందుబాటులో ఉన్నాయి మనకి. దీంతో పాటుగా మనకి శాంబా మసూరితో పాటుగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఈ సిద్ధి అనే రకము మనకి అందుబాటులో ఉంది. దీని యొక్క పంట కాలం కూడా 140 నుంచి 145 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. తర్వాత ఇది కొంతవరకు ఉల్లికోడు, అదేవిధంగా అగ్గి తెగులు తట్టుకునే కలిగి ఉండి మనకి ఎకరానికి సుమారుగా ఒక 28 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. దీంతో పాటు స్వల్పకాలిక రకాలైనటువంటి మన రాజేంద్ర నగర్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి తెలంగాణ సోనా, దీన్ని RNR 15048 అంటాం. దీని యొక్క పంటకాలం మనకి 120 నుంచి 120 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. అయితే ఈ రకాన్ని మనము జూన్లో పోసుకోకుండా జూలైలో అంటే జూలై మొదటి వారంలో మనము నార్లు పోసుకుంటే ఏంటంటే మనకి కాలం తగ్గుతుంది. అంటే మనకి పంట యొక్క కాలం 120 నుంచి 120 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. అదేవిధంగా పంట ఎత్తు పెరగకుండా పడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ రకంలో మనకి ఈ మొగ్గి పురుగు అనే సమస్య ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్టు ఇంతకుముందు ఈ కాండం తొలచు పురుగు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కావున పంటను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తర్వాత ఈ పంటలో ఏంటంటే మనకి ఈ బీపీటీ 5204 కంటే కూడా అతి సన్న గింజలు కలిగి ఉంటుంది. సో అందువల్ల మార్కెట్లో కొనుక్కోవడానికి, మన అమ్మడానికి కానీ కొనడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత దీని యొక్క అన్నం నాణ్యత బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అందువల్ల తినడానికి కూడా కన్జ్యూమర్స్ ఇష్టపడతారు. తర్వాత మిల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మిల్లర్స్ కూడా దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక 100 కిలోల వడ్లను మనం మరాడించినప్పుడు సుమారుగా మనకి 65 కిలోల బియ్యం, మంచి బియ్యాన్ని ఇస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ రకాన్ని అందరూ కూడా సాగు చేసుకోవచ్చు. కాకపోతే ఈ రకంలో ఏంటంటే కొంచెం మొగిపురు సమస్య ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత ఇంకోటికి దీనికి కొంచెం పిలకలు వేసే గుణం తక్కువ ఉంటుంది. కాబట్టి మనం నాట్లు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఒక్కొక్క కుదురుకి 3-4 మొక్కలు పెట్టుకుంటూ దగ్గర నాటుకుంటే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి బెట్ట పరిస్థితుల్లో ఏమైతుందంటే మనకు ఈ కంకినల్లి వచ్చే అవకాశం ఉంటుంది. సో కంకినల్లి నివారణ గాను మనకి 1 లీటర్ నీటికి స్పైరోమెస్ఫిన్ కానీ
వంటి మందులను మనము ఒక 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ కంకినల్లి ఉధృతిని కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా మార్కెట్లో మంచి దిగుబడి ఉన్నటువంటి రకం ఇంకోటి కూనార వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి అందుబాటులో ఉన్నటువంటి KNM 1638. ఈ రకం అనేది ఇప్పటికే చాలా మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఏపీలో కూడా సాగు చేస్తూ సుమారుగా అది ఎకరాన మనకి ప్రతి ఏటా ఒక 20 లక్షల ఎకరాల పైగా సాగు అవుతుంది KNM 1638 అనే రకం. సో ఈ రకాన్ని కూడా మన రైతాంగం వేసుకోవచ్చు. అయితే ఈ రకము మనకు 120 నుంచి 120 పంటకాలం కలిగి ఉంటుంది. తర్వాత వానాకాలంలో వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రకం ఏంటంటే మనకి ముఖ్యంగా ఇది స్వల్పకాలిక రకం కనుక కొంచెం దగ్గర నాట్లు వేసుకుంటే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రకము మనకి ఈ ఉత్తర తెలంగాణ మండలం కానీ తర్వాత మనకి ఈ తర్వాత మధ్య తెలంగాణ మండలంలో ఈ గొట్టం సమస్య ఎక్కువ ఉంటుంది, ఉల్లికోడి సమస్య. సో ఈ రకము తట్టుకుంటుంది. అందువల్ల ఈ రకాన్ని చాలామంది రైతాంగం కూడా ఈ రాబోయే వర్షాకాలానికి వేసుకోవడానికి చాలా సన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ రకంతో పాటుగా మనకి కొన్ని రకాలు ముఖ్యంగా ఈ వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి WGL 962 వేసుకోవచ్చు. అదేవిధంగా జగిత్యాల ఒకవేళ సీడ్ అందుబాటులో ఉంటే కనుక JGL 1798 వంటి రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. అయితే ఈ రకాలతో పాటుగా మనకు ఏదైతే రకము సన్నగింజ రకాలు ముఖ్యంగా మనకి నూక శాతం తక్కువగా ఉండాలి. తర్వాత ముఖ్యంగా మనకి ఈ గింజ యొక్క పొడవు వెడల్పు నిష్పత్తి అనేది 2.5 ఆ పైన ఉన్నప్పుడే మనకి ఏంటంటే మనకు ప్రీమియం క్వాలిటీ అంటాం, అంటే మనకి ఏ గ్రేడ్లో పోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 ప్రైవేట్ రకాలు కూడా అంటే HMT సోనా తర్వాత జయశ్రీరామ్ వంటి రకాలు కూడా చాలామంది రైతాంగం ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మిర్యాలగూడ కానీ నల్గొండ, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో ఎక్కువ సాగు చేస్తున్నారు. అంటే వాటి యొక్క దిగుబడి చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఎకరాన్ని తీసుకున్నప్పుడు 20 నుంచి 26 గంటల వరకు మాత్రమే దిగుబడి వస్తాయి. కానీ వాటి యొక్క మార్కెట్ ప్రైస్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే వాటిలో మిల్లింగ్ క్వాలిటీ బాగుంది, అదేవిధంగా అన్నం నాణ్యత బాగుంటుంది. సో అందువల్ల ఈ రకాలని కూడా మన రైతాంగం ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే ఇక్కడ మన రైతాంగం సాగు చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నట్టుగా ఎంతమంది మీరు అడిగారు, ఏమని అడిగారు అంటే మరి పురుగులు తెగుళ్ళ సమస్య నుంచి ఎట్లా నివారించుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఏంటంటే మనము నారుమడి దశ నుంచే తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకి సన్నగింజ రకాలు కావచ్చు, దొడ్డు గింజ రకాలకు ఎక్కువ ఈ మొగి పురుగు సమస్య అనేది ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ గొట్టం సమస్య కూడా ఎక్కువ ఉంది. సో అందువల్ల ఈ రెండింటి నివారణ గాను మనం నారుమడి నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నారుమడి నుంచే చాలామంది ఊస తిరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది రైతాంగం ఏంటంటే నార్మల్లో కాకుండా మనం నాట్లు వేసుకున్నాక జాగ్రత్తలు తీసుకుంటాం. సో అలా కాకుండా నార్మల్ దశలో తీసుకున్నప్పుడు మనం నాట్లు వేస్తాం. ఇక ఒక వారం రోజుల ముందు అనంగా, వారం రోజుల తర్వాత అనంగా, అంటే నాట్లు వేసే వారం రోజుల ముందర నార్మల్లోనే ఒక ఎకరాకి సరిపడే నారుమడికి ఒక 800 కిలోల కార్బోఫిరాన్ 3G గుళికలు దొరుకుతాయి మార్కెట్లో. సో వాటిని మనం ఏం చేయాలంటే సపోజ్ ఇప్పుడు ఒక రైతు ఒక 3 ఎకరాలు వేసుకుంటాడు, 3 ఎకరాల నారుమడి ఉంది. సో అతనికి ఒక 3 కిలోల కార్బోఫిరాన్ 3G వంటి గుళికలు మనము బురద పదంలో బాగా నీళ్లు పెట్టద్దు, బురద పదంలో వేసుకొని తర్వాత వాటిని అట్లే మనం నీళ్లు మళ్ళీ వేరే నార్మల్లోకి పోకుండా వాటిని మనం ఒక 48 గంటల పాటు అట్లా ఉంచినట్లయితే కనుక మందు యొక్క ప్రభావం దానికి బాగా ఉంటుంది, నారుమడికి ఉంటుంది. సో అందువల్ల మనం నాట్లు వేసుకున్నాక తర్వాత కూడా కొంచెం వాటి అంటే ఈ మొగి పురుగు కానీ ఈ గొట్టం సమస్య నుంచి కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకా నార్మల్లో చాలామంది రైతాంగం ఏంటంటే ఈ ఎకరానికి సరిపడే నారుమడికి అంటే చాలామంది రైతాంగం నారుమల్లో ఈ ఎరువులు వేయకపోవడం వల్ల నార అనేది ఆరోగ్యంగా పెరగకపోయే అవకాశం ఉంటుంది. అట్లా కూడా ఇప్పుడు చౌడు నేలలో కావచ్చు కొంచెం అంటే కొసలు ఎరుపవుతుంటాయి, తర్వాత పసుపు కలర్ మారుతుంటాయి, తర్వాత నారు కూడా ఆరోగ్యవంతంగా పెరగదు. సో అలాంటి స్థితిలో ఒక ఎకరాకి సరిపడే నారుమడికి తప్పనిసరిగా మనము ఒక 2 నుంచి 3 కిలోల యూరియా, అదేవిధంగా 1 కిలో పొటాష్, తర్వాత 3 నుంచి 4 కిలోల DAP వంటి ఎరువులను మనం నారుమడి తయారు చేసుకునేటప్పుడే వేసుకుంటే కనుక మనకి ఏంటంటే నారు అనేది ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లా తర్వాత ఇది నారుమడి గురించి. ఒక్కొక్కసారి నార్మల్లో చౌడెల్లో ఏమవుతుందంటే మనకు జింకు దాదు లోప లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా చౌడు నేలల్లో అంటే వర్షాకాలం చాలా వరకు జింకు దాదు లోప లక్షణాలు కనిపించకుండా కూడా ఒక్కొక్కసారి బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు అంటే మనకు వర్షాకాలంలో ఒక్కొక్కసారి వర్షాలు పడి మళ్ళీ ఆగిపోతుంటాయి. ఆగిపోయినప్పుడు
ఏంటంటే ఏమవుతుందంటే అప్పుడప్పుడు జింకు ధాతు లోప లక్షణాలు కనిపించే అవకాశం ఉంటాయి. సో దీనికి గాను తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే మనము ఈ ఒక లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ని ఒక 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపినటువంటి ద్రావణాన్ని మనం నార్మల్లో కనిపించినప్పుడు తప్పనిసరిగా దాన్ని మనము స్ప్రే చేసుకోవాలి. ఒక 2 సార్లు స్ప్రే చేసుకుంటే మనం జింకు ధాతు లోప లక్షణాలని మనము నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నారుమడి గురించి. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాట్లు వేసుకున్న తర్వాత నాట్లు వేసుకున్నాక 2-3 రోజులకి ఈ కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది. కొన్ని పొలాల్లో కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది. ఈ కలుపు సమస్య నివారణ గాను తప్పనిసరిగా మనము ఈ నాట్లు వేసుకున్న 3 రోజులకి ఒక 4 కిలోల చొప్పున మనకి చాలా మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మన ప్రిట్లాక్లోర్, బెండ్సల్ఫిరాన్, మిథైల్ వంటి మందులు, మిశ్రమ మందులు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా వాటిని కూడా కొంచెం బురద పల్చగా నీరు పెట్టి మనం ఒక నాట్లు వేసుకున్నాక ఎప్పుడు 3 నుంచి 4 రోజులకి వేసుకోవాలి. వేసుకుంటే కలుపు సమస్య నుంచి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నాట్లు వేసుకున్నాక 15-20 రోజులకు మనకు పిలకలు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంటాయి. పిలకలు వేసే దశకు వస్తాయి. సో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు ఒక 15 నాట్లు వేసుకున్నాక 15-20 రోజులకి తప్పనిసరిగా 2వ డోసు యూరియా వేసుకోవాలి. డోసు యూరియా తప్పనిసరిగా వేసుకోవాలి. తర్వాత దాంతోపాటుగా ఇంతకుముందు చెప్పినట్టుగా కార్బోఫిరాన్ 3G గుళికలు కానీ, లేదంటే మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి క్లోరాంత్రిప్రోన్ గుళికలు కానీ, లేదంటే కాటాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు కానీ మనము అందుబాటులో ఉన్నాయి. మనము తప్పనిసరిగా బురద పదంలో వేసుకుంటే మనకు అటు మొయ్యి పురుగును కానీ, అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి మనకి ఈ గొట్టం కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీకు అంటే ఇంకోటి ఏంటంటే మనం నాట్లు వేసేటప్పుడు దమ్ములోనే ఈ ఎరువుల గురించి చూసినప్పుడు మనకు దఫా కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు యూరియా మనం ఎరువుల యజమాన్యం చూసినప్పుడు మనం నాట్లు వేసే సమయంలోనే ఒక 20-25 కిలోల యూరియా వేసుకోవాలి. తర్వాత అదేవిధంగా దమ్ములో అంటే నాట్లు వేసే సమయం కానీ మనం దమ్ము చేసేటప్పుడు నాట్లు వేసే రోజు ఒక్కొక్కసారి అదే రోజు దమ్ము చేసి చదును చేసుకొని అదే రోజు వేసుకుంటాం. ఈరోజు దమ్ము చేసుకొని చదును చేసుకొని నెక్స్ట్ డే వేసుకుంటాం. సో ఇటువంటి వేసుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఒక 50 కిలోల DAP, అదేవిధంగా ఒక 20-25 కిలోల పొటాష్ ఎరువులను తప్పనిసరిగా వేసుకుంటే మనకేంటంటే మనకు నాట్లు వేసుకున్నాక పిలకలు బాగా వేస్తుంది. సో అదేవిధంగా నాట్లు వేసుకున్నాక మనకు 15-20 రోజుల తర్వాత మీకు చెప్పినట్టుగా ఇంకో 2వ దఫా యూరియా పడుతుంది. 2వ దఫా యూరియా కూడా ఒక 20-25 కిలోల చొప్పున పంటను గమనించుకుంటూ వేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు దీర్ఘకాలిక రకాలు అనుకోండి, వాటికి కొంచెం 30-35 కిలోలు వేసుకోవాలి. స్వల్పకాలిక రకాలకు మనకేంటంటే అంకురం దశ వచ్చేసరికి మనము 3 దఫాలుగా వేసుకున్నప్పుడు 15 కిలోలు వేసుకుంటే సరిపోతుంది. పంటను గమనించుకుంటూ వేసుకోవాలి. ఏంటంటే యూరియాను ఈ మధ్య కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి కూడా మనము ఇంతకుముందు కండక్ట్ చేసినప్పుడు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు తక్కువ యూరియా వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. తర్వాత తక్కువ యూరియా వేసుకుంటే తక్కువ పెట్టుబడి ఖర్చులతో మనం ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనము ఈ అంకురం దశలో, అంకురం అంటే అప్పుడే గనక వస్తా ఉంటాం. గనక వస్తా అంటే కొంచెం చిరుపొట్ట దశలో తప్పనిసరిగా మళ్ళీ అప్పుడు 3వ దఫా యూరియాని అంటే 20-25 కిలోలు వేసుకోవాలి. అదేవిధంగా దానితో పాటు తప్పనిసరిగా పొటాష్ ఎరువులు వేసుకోవాలి. పొటాష్ ఎరువు, యూరియా ఎరువులు వేసుకున్నప్పుడే మనకి ఏంటంటే గింజ యొక్క నాణ్యత బాగుంటుంది, గింజ బరువుగా ఉంటుంది, మనకి ఎక్కువ దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఒక మాట ఏంటంటే వరిసేను అయ్యింది తీరా కోసుకుందాము అనే ముందర ఈ దోమకాటు వచ్చి చాలామంది అసలు అన్నం కొనడం అవుతున్నారు. వరిసేను అయ్యింది రేపు మాపు కోసుకుందామంటే దోమకాటు వచ్చి అంత తాళ్ళలాగా వస్తుంది. ఎట్లా దీని నివారణ ఎట్లా రైతులకు ఏం చెప్తుంది? తప్పకుండా. అయితే ఈ మధ్య కాలంలో మున్పటంత దోమ ఇప్పుడు లేదు, కొంచెం తగ్గింది అప్పటికిప్పటికి. అయినప్పటికీ కూడా మనం తప్పనిసరిగా నాట్లు వేసుకునే దశలోనే ఈ కాలి బట్టలు తీసుకోవాలి. చాలామంది రైతాంగం కాలి బట్టలు తీసుకోరు. ఒక 2 మీటర్ల ఎడంతో మనము 2 మీటర్ల ప్రతి 2 మీటర్లకి తప్పనిసరిగా మనకు 30 సెంటీమీటర్ల ఎడంతో ఏంటంటే ఈ కాలి బట్టలు తీసుకుంటే గాలి వెళ్తూ దారుణంగా ప్రసరించి మనకేంటంటే దానిలో ఈ దోమ అనేది తక్కువ ఉధృతి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఈ కాలి బట్టలు తీసుకోవడం వల్ల యూరియా కానీ, ఫర్టిలైజర్స్ కానీ, తర్వాత పెస్టిసైడ్స్ కానీ మనం రసాయనిక మందులు చల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మనం ఏంటంటే వాటికి మనకి ఎప్పుడైతే ఈ తేమ శాతం కానీ ఎక్కువగా ఉన్నప్పుడు, మనం ఎప్పుడైతే కాలి బట్టలు తీయకుండా ఉన్నప్పుడు ఆ పొలంలో, పంట పొలంలో ఈ తేమ శాతం ఎక్కువగా ఉండి తర్వాత కొంచెం మనకి హ్యూమిడిటీ లాంటిది మనకి ఫామ్ అయిపోయి ఏమవుతుందంటే ఈ ఉధృతి అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా కాలి బట్టలు తీసుకోవాలి. అయినప్పటికీ కొన్ని రకాలు తట్టుకోకుండా ఉంటాయి. ఏంటిదంటే మనకు
ఈ దోమ ఉధృతిని తట్టుకునే రకాలు ఉంటాయి, ముఖ్యంగా సన్నగింజ రకాల్లో. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? సన్నగింజ రకాల్లో ముఖ్యంగా తీసుకున్నప్పుడు మనకు ఈ దోమ ఎప్పుడైతే మనకి కనిపిస్తుందో, సో అలాంటి పరిస్థితుల్లో మనము ప్రాథమిక దశలో ఏం చేయాలంటే ఈ ఎస్ఫేట్ వంటి మందులు కొట్టుకోవాలి. చిన్న చిన్న మందులు కొట్టాలి. అలా కాకుండా పెద్ద పెద్ద మందులు కొట్టకుండా చిన్న చిన్న ఎస్ఫేట్ వంటి మందులను 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల ఎస్ఫేట్ ద్రావణాన్ని 1-2 సార్లు మంచిగా ఎక్కడంటే తడిచేటట్టు పిచికారి చేసుకో. దోమ ఎక్కడ ఉంటుంది? మనకి అడుగు భాగంలో ఉంటుంది, ఇక్కడ కాండం మొదల దగ్గర ఉంటుంది, ఉండి తర్వాత నీళ్ళలో పారుకుంటూ ఉంటాయి. సో మనం కొంచెం ఆ నాజిల్ని కొంచెం కిందికి పెట్టేసి మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడే దోమ ఉధృతి అనేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఇంకా మందులు మంచి బిఫ్రఫోజిన్ కానీ, పైమెట్రోజన్ కానీ, డైనటోఫిరాన్ వంటి మందులు చాలా వరకు మందులు అందుబాటులో ఉన్నాయి. సో వాటిని కూడా మనము అంటే మందులు మార్చి ఒక 2 సార్లు స్ప్రే చేసుకుంటే మన దోమ ఉధృతి నుంచి కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో కంకినల్లి ఉధృతి కూడా ఎక్కువ ఉంటుంది. ఈ కంకినల్లి ఉధృతి ఉంటే ఏమవుతాయంటే గింజలకు మనకి నల్ల మచ్చలు ఏర్పడతాయి, తర్వాత గింజలు తాలుపోతాయి. సో అదేవిధంగా మనకు మార్కెట్లో అమ్ముకోవడానికి అంత ఈజీగా ఉండదు. సో అలాంటి సందర్భాల్లో ఈ కంకినల్లిని మనం నివారించుకోవడానికి సమర్థవంతంగా ఈ స్పైరోమెస్ఫిన్ వంటి మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో వాటిని మనం ఏం చేయాలంటే ప్రాపికోనజోల్ వంటి మందులతో మిశ్రమం కలుపుకొని మనము పిచికారి చేసుకున్నట్లయితే కనుక మనకు ఈ గింజ అనేది తేటగా వస్తుంది, ఈ కంకినల్ని నివారించుకోవచ్చు, గింజ బరువుగా ఉంటుంది, తర్వాత మార్కెట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మిల్లర్స్ కూడా మనకి అవుటర్ మంచిగా వచ్చడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మేము మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి మనకి 6 రీసెర్చ్ స్టేషన్లు ఉన్నాయి. మనకి ఇక్కడ రాజేంద్ర నగర్లో ఉంది, కూనారంలో ఉంది, వరంగల్లో ఉంది, కంపసాగర్లో ఉంది, జగిత్యాలో ఉంది, రుద్రూర్లో ఉన్నాయి. సో 6 రీసెర్చ్ స్టేషన్స్ కూడా మనకి మంచి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఎప్పుడైతే ఏమేమి రకాలు ఉన్నాయి ఇప్పుడు? దొడ్డు రకం కానీ సన్న రకం కానీ మనకి ఇప్పుడు సన్నగింజ రకాలు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు KNM 1638 అందుబాటులో ఉంది, తర్వాత RNR 1548, తర్వాత అదేవిధంగా మనకు ఈ WGL 962, తర్వాత వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి సిద్ధి వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత మార్కెట్లో కూడా BPT 5204 అందుబాటులో ఉన్నది. వీటితో పాటు ఏవైనా సన్నగింజ రకాలు అంటే మార్కెట్ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఇంకా రకాలు కూడా వేసుకోవచ్చు. ఏదైనా సరే మనకి తక్కువ నూక శాతం అంటే ముఖ్యంగా మిల్లర్స్కి వాళ్ళకి 100 కిలోల వడ్లను మనం మరాడించినప్పుడు సుమారుగా 65 నుంచి 65 కిలోల మంచి నిండు బియ్యాన్ని ఇచ్చినప్పుడే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. సో అలాంటి సందర్భాల్లో మనం తక్కువ నూక శాతం తర్వాత గ్రెయిన్ ఫిట్మెంట్ ఉన్నటువంటి రకాలు మనం మాత్రం సాగు చేసుకోవాలని రైతాంగానికి ఈ సందర్భంగా సూచించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న రకాలని మనం ప్రతిసారి విత్తనాన్ని కొనుక్కోకుండా రైతుకు స్థాయిలోనే వాళ్ళే విత్తనోత్పత్తి చేసుకునే జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ప్రతిసారి మార్కెట్లో కొనుక్కుంటున్నప్పుడు అప్పుడప్పుడు మనకి కొనుగోలు ఖర్చు పెరుగుతుంది, అప్పుడప్పుడు నాణ్యమైన విత్తనం దొరకకుండా పోయే అవకాశం ఉంటుంది మార్కెట్లో ఉన్నప్పుడు. అలాంటప్పుడు రైతాంగం తమకు తామే స్వయంగా విత్తనోత్పత్తి చేసుకొని వాళ్ళు విత్తనాన్ని తయారు చేసుకున్నప్పుడు అటు కొనుగోలు ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా నాణ్యమైన విత్తనాన్ని రైతే తయారు చేసుకోవచ్చు. సో ఇటువంటి సందర్భాల్లో కూడా 2-3 జస్ట్ 4-5 ముఖ్యాంశాలు ఉన్నాయి. ముఖ్యంగా విత్తనోత్పత్తి చేసేటప్పుడు రైతాంగము చేయాల్సినటువంటి ముఖ్య పనులు ఏంటంటే మంచి సారవంతమైన భూములు ఎన్నుకోవాలి ఫస్ట్ థింగ్. తర్వాత మంచినీటి సౌకర్యం ఉన్నటువంటి నేలను ఎన్నుకోవాలి. తర్వాత మనకు నారుమడి దశలో కానీ మన ప్రధాన పొలంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నీటి ఎద్దడి ఉంటే ఏమవుతుంది? గింజ నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనము ఈ విత్తనోత్పత్తి చేసే పొలం ఏదైతే ఉందో దానిలో బెరుకులు వేరేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే బెరుకులు అసలు రకానికి భిన్నంగా ఉంటుంది మొక్కల్ని మనము అటు ఆకు రంగును బట్టి కానీ పంట ఎత్తుని బట్టి కానీ అంటే పిలకలు వేసే సమయంలో, అదేవిధంగా పూత దశలో అయితే కనుక ఆ అసలు రకానికి భిన్నంగా ముందుగా వచ్చే మొక్కలు కానీ లేటుగా వచ్చే మొక్కలు కానీ, అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి మనకి ఈ గింజ గట్టిపడే దశలో గింజ రంగు బట్టి కానీ గింజ యొక్క ఆకారాన్ని బట్టి కానీ కొన్ని గింజలకి తోకలు ఉంటాయి. ఓకేనా? సో అటువంటి వాటిని మనం అసలు రకానికి భిన్నమైన మొక్కల్ని పూర్తిగా సమూలంగా వేర్లతో సహా తీసేసి బయటపడేయాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి 100% నాణ్యమైన విత్తనాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విత్తనాన్ని రైతాంగం ఇట్లా చేసుకుంటూ ఒక 3-4 సీజన్లు వాడుకోవచ్చు ఇబ్బంది లేకుండా. అంటే ఎటువంటి దిగుబడిలో హెచ్చు తగ్గులు లేకుండా అంటే తగ్గుదల లేకుండా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎట్లా నిల్వ చేసుకోవాలి విత్తనాన్ని మనం నిల్వ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా దానికి ఒక 13 నుంచి 14% తేమ శాతం ఉండాలి. తర్వాత మనం ఆ విత్తనాన్ని కూడా గోనె సంచుల్లో మనము
కొంచెం నిల్వ ఉంచుకోవాలి. గోనె సంచులో కొంచెం గాలి ఆడుతుంది కాబట్టి మనకు విత్తనం అనేది మొలక శాతం తగ్గకుండా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఆ విత్తనాన్ని ఎట్లా నిల్వ చేసుకోవాలి అంటే దారులంగా కొంచెం గాలి వెలుతురు బాగున్నటువంటి మనం గదుల్లో మనం నిల్వ ఉంచుకొని మళ్ళీ వచ్చే సీజన్కి మనం వాడుకుంటే కనుక మనము అటు మనం ఒకవేళ మనమే ఎక్కువ ప్రొడక్షన్ చేసినాం అనుకోండి, మనం వాడుకోవచ్చు విత్తనాన్ని, మన తోటి రైతులు కూడా విత్తనాన్ని అందించి మనం మంచి దిగుబడులు సాధిస్తూ మంచి నికర ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదే మొత్తానికైతే ఇక మరి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ సిద్ధి సార్ అయితే రైతన్నలకు మాత్రం రామసక్కని శుభవార్త చెప్పిండు. పంట పొలంలో అంటే గింజ పొలంలో పడ్డ కాంచెలి కోసే దశ దాకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి రోగాలు వస్తాయి, రైతు ఏ రకంగా మెలకువలు తీసుకోవాలనేది మాత్రం మరి సార్ చెప్పుకొచ్చిండు. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే రాజేంద్ర నగర్ విత్తనాల గొప్పతనం ఏంటంటే ఇప్పుడు రైతుల మందలిస్తే ఏమంటారు అంటే మేము 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాము, 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి చూస్తున్నాం అంటే ఇక్కడ విత్తనాలు నాణ్యమైన విత్తనాలు అంటే దిగుబడి వచ్చే విధంగా వాళ్ళకు ఆ రకంగా అనిపిస్తుంది కాబట్టి ఎంతోమంది రైతన్నలు ఇటు వస్తారు. ఇంకా కూడా ఎంతోమంది రైతన్నలు ఈ దళారుల మధ్యవర్తుల చేతుల్లో మోసపోకుండా అన్నదాత అర్ధాంతరంగా ఆగం కావద్దని బిగ్ టీవీ కంకరం కట్టుకొని ఇవాళ అందరికీ ఈ శుభవార్త తెలంగాణ రాష్ట్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా ఈ వార్త పాకాలి, రైతన్నలు ఆనందంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే మీ నరసీతాత ఉంటా శనార్థి.